అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఎగ్జెల్ఆర్ఐ అడుగు పెడుతోంది. అన్ని డాక్యుమెంట్ ప్రొసీజర్స్ క్లియర్ అయిపోయి యాక్టివిటీ మొదలు పెట్టడానికి రెడీ అవుతుంది. బహుశా ఈ నెలాఖరులోపు లేదా వచ్చే నెల మొదటి వారంలో భూమి పూజ చేయడం ద్వారా పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎగ్జెల్ఆర్ఐ అనేది బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్లో దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. దీనికి ల్యాండ్ అలాట్ చేయాలి. 2026 విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ అమరావతిలో ఆపరేషన్స్ మొదలు పెట్టాలి అనేటువంటి డిస్కషన్స్ 2025 మార్చి ఏప్రిల్లోనే జరిగినాయి. అయితే ల్యాండ్ అలాట్మెంట్లో ఉన్నటువంటి ప్రొసీజరల్ డిలేస్ వీటన్నిటిని సార్ట్అవుట్ చేసుకొని లీగల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా పరిష్కరించుకొని ముందడుగు వేసేసరికి సమయం పట్టింది. 2 రోజుల క్రితమే దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ డాక్యుమెంట్స్ని ఏపీసీఆర్డీఏ అధికారులు ఎగ్జెల్ఆర్ఐ ప్రతినిధులకి అందజేశారు. ఎగ్జెల్ఆర్ఐ ఒక నమూనా చిత్రం ఇది. అమరావతిలో క్యాంపస్ వస్తే బహుశా ఇలాంటి ఇమేజ్ తయారు కావచ్చు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థ కాబట్టి ఇది ఎగ్జెల్ఆర్ఐకి సంబంధించినటువంటి ప్రజెంట్ ఉన్న క్యాంపస్ ఇది. ఈ సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే బిజినెస్ మేనేజ్మెంట్లో దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఇది మీరు గమనించి చూస్తే ఈ రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి ప్లేస్ 61.7 ఎకరాల భూమిని కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే ఏపీసీఆర్డీఏ కేటాయించింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటల్ ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ చేసి ల్యాండ్ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. సో వీళ్ళు బహుశా ఈ నెలాఖరులోపు లేదా వచ్చే మొదటి వారంలో పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అసలు ఎగ్జెల్ఆర్ఐ కథ ఒకసారి మనం చూద్దాం. ఇది ఎగ్జెల్ఆర్ఐ అఫీషియల్ వెబ్సైట్. దేశంలో బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి కార్పొరేట్ స్టడీస్కి సంబంధించి ఇస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఇది. ఇది జంషెడ్పూర్ కేంద్రంగా పనిచేస్తుంది. దాదాపు 75 సంవత్సరాల హిస్టరీ ఉంది. అంటే ప్లాటినం జూబ్లీ చేసుకున్నటువంటి సంస్థ. ఒకసారి దీని బ్యాక్డ్రాప్ చూస్తే కనుక ఇది ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి క్యాంపస్ అనమాట ఎగ్జెల్ఆర్ఐ లెర్నింగ్ సెంటర్. ఇది ఫస్ట్లో చేసినటువంటి క్యాంపస్. హెరిటేజ్ చూస్తే కనుక 1949లో స్టార్ట్ చేశారు జంషెడ్పూర్ సిటీలో. జంషెడ్పూర్ అంటే మనకు తెలుసు అది ఇండస్ట్రియల్ హబ్. టాటాస్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా, బ్రిటిష్ స్వాతంత్రం రాకముందర నుంచి కూడా అదొక ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ అయిందనమాట. సో ఎండ్రైట్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఎగ్జెల్ఆర్ఐ విజువలైజ్డ్ ద institution as a valuable partner in the nation's journey of liberation and development with a vision of renewing the face of the earth. సో ఇది క్యాంపస్కి సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూద్దాం. ఇది ప్లే అవుతుంది. ఈ క్యాంపస్ 75 ఏళ్ళు అయిన సందర్భంగా చేసినటువంటి వీడియో అనమాట. ఇది ఇక్కడ ఎగ్జెల్ఆర్ఐ ప్రారంభమై 75 ఏళ్ళు అయిన సందర్భంగా చేసిన వీడియో. సో ఇదంతా కూడా పాస్ట్ హిస్టరీ. ఈ హిస్టరీ అంతా ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఇది పనులు ప్రారంభమైనటువంటి దశ. అప్పట్లో నిర్మాణం జరిగింది. అంతా కూడా బ్రిటిషర్స్ ఇన్వాల్వ్మెంట్ అప్పుడు ఉంది. ఎందుకంటే మేనేజ్మెంట్ స్టడీస్ జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్ అని చెప్పని స్టార్ట్ చేశారు. ఎగ్జెల్ఆర్ఐ, జేవియర్స్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్. అదే ఇప్పుడు ఎగ్జెల్ఆర్ఐ కింద బ్రాండింగ్ పేరు కింద మారిపోయిందనమాట. సో అంత లాంగ్ జర్నీ ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ ఇది. ప్రజెంట్ క్యాంపస్ జంషెడ్పూర్లో ఉన్నది. టాటా జేఆర్డీ టాటా ఇక్కడ ఆపరేషన్స్ టేకప్ చేసిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్లో కూడా చాలా ముఖ్య పాత్ర పోషించారు. సో మొత్తం హిస్టరీ అంతా చూస్తే ఆ విధంగా ఉంది. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అమరావతిలోకి రావడం అనేది అద్భుత విజయాలు సాధించే దిశగా అమరావతిలో మేనేజ్మెంట్ స్టడీస్ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఇది విట్ క్యాంపస్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి లొకేషన్ కూడా చూస్తే మీకు విట్ క్యాంపస్ పక్కనే విట్ ఇటు సైడ్కి ఉంటుంది. సో ఈ పక్కనే ఉంది. ఈ పక్కన ఒక భారీ రిజర్వాయర్ కనిపిస్తుంది. అంతా కూడా ఎడ్యుకేషన్ హబ్గా రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసింది. ఈ ఎడ్యుకేషన్ హబ్లోనే పెట్టాలి చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ప్రతిపాదన చేసి ఏపీసీఆర్డీఏ ద్వారా మూవ్ చేసింది. ఇప్పుడు విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ ఏరియాలోనే ఉంటాయి. అక్కడే 60 ఎకరాల్లో, అంటే ఒక భారీ 61.7 ఎకరాల్లో ఒక భారీ వ్యవస్థ రాబోతుంది. అంటే ఇలా టార్గెట్ కూడా 300 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో క్యాంపస్ని డెవలప్ చేయబోతున్నారు. వాస్తవానికి అయితే 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచే అమరావతిలో ఆపరేషన్స్ మొదలు పెట్టాలనుకున్నారు. కానీ ఈ స్టాట్యుటరీ డిలేస్, ప్రొసీజరల్గా జరిగినటువంటి జాప్యాల ఫలితంగా ఈ అకాడమిక్ ఇయర్లో క్యాంపస్ స్టార్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. కానీ పనులు మాత్రం ప్రారంభిస్తున్నారు. లేదా ఏదైనా టెంపరీ క్యాంపస్ చూసుకొని మొదలు పెట్టాలన్నా, ఎందుకంటే ఇంకొక 2 నెలల సమయం ఉంది కాబట్టి ఆల్రెడీ వీళ్ళు అడ్మిషన్స్, రిక్రూట్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రొసీజర్లో చేస్తారు కాబట్టి రెగ్యులర్ ఇన్స్టిట్యూషన్ కోసం చేసేటువంటి సమయంలోనే అమరావతి క్యాంపస్ని కూడా అనౌన్స్ చేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అయింది కాబట్టి అక్కడ క్యాంపస్కి సంబంధించిన డిజైన్స్, ఈ జాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ ఫైనల్ అయింది. బట్ దాన్ని టేక్ ఓవర్ చేసేదానికి కొంత సమయం పడుతుంది కాబట్టి క్యాంపస్ డిజైన్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఇటీవల మనం చూసాం బిట్స్ పిలాని ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి కొంత సమయం పట్టింది. ఈ లోపే వాళ్ళు డిజైన్స్ అన్నీ రెడీ చేసుకుని లాస్ట్ వీక్
మంత్రి నారా లోకేష్ ముందర ప్రదర్శించారు, ఎలా డిజైన్ చేయబోతున్నారు, మొదటి ఏఐ క్యాంపస్ దేశంలోనే అని చెప్పారు బిట్స్ పిలానీకి సంబంధించి. అదే తరహాలో మోస్ట్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూషన్గా ఎక్సెల్ఆర్ఐ నిలబడబోతోంది. దానికి తగ్గట్టుగా ఒక విశాలమైనటువంటి ప్రాంగణంలో డిజైన్స్ని ఆవిష్కరించబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది.